టోటల్ ఈ పిక్చర్‌లో చూసుకుంటే, ఒక మెయిన్ విలన్‌ను లేకపోతే అసలు 'అల్లు అర్జున్' గారు ఇలా జైలుకెళ్తేకి వన్ ఆఫ్ ద ఒక రీజన్ 'కేటీఆర్' గారు అని కూడా కొంతమంది అంటున్నారు. ఎందుకంటే ఇందాక మీరు మాట్లాడిన దాని ప్రకారం చూస్తే, అంటే పుండు మీద కారం జల్లినట్టు. ఆయన పేరు మర్చిపోయాడో లేదో రేవంత్ రెడ్డి గారి దాకా ఎళ్ళిందో లేదో పక్కన పెట్టేస్తే, ఆ తర్వాత రోజు ఒక టీవీ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో 'కేటీఆర్' గారు కూడా దాన్ని వాడుకొని ఇంకొంచెం వ్యంగ్యంగా, ఇంకొంచెం వెటకారంగా మాట్లాడడం కూడా ఇగో హర్ట్ అవ్వటానికి కారణం. సో, మొత్తం టోటల్‌గా చూస్తే మెయిన్ ఒక విలన్ లాగా 'కేటీఆర్' గారే అంటున్నారు చాలామంది. సో, మీరేమంటారు యాస్ ఎ ఒక అడ్వకేట్? అంటే ఒక డెసిషన్ మేకర్‌కి, హ్మ్. ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి నాయకుడికి క్రిటిసిజం మీద బేస్ చేసుకొని డెసిషన్స్ ఎప్పుడు తీసుకోకూడదు. హ్మ్. నువ్వు ఏం చేసినా గానీ నీ ప్రత్యర్థి క్రిటిసైజ్ చేస్తూనే ఉంటారు. అల్లు అర్జున్‌కి సపోర్ట్‌గా ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే, ఇదే కేటీఆర్ గారు వెళ్ళి, నీకు హీరో గుర్తొచ్చాడు కానీ చనిపోయిన మహిళ గుర్తు రాలేదా? అతనికి సపోర్ట్ తీసుకుంటావా అని మాట్లాడతారా? మాట్లాడతారు. అవును. ఖచ్చితంగా మాట్లాడారు. ఇది పొలిటికల్ క్రిటిసిజం. సో డెసిషన్ మేకర్ ఎవరైతే ఉన్నారో ముఖ్యమంత్రి గారు డెసిషన్ తీసుకునేటప్పుడు తనకున్న భావాలన్నీ, అంటే ఉద్వేగాలను కానీ వీటన్నిటిని పక్కన పెట్టి న్యాయంగా ఆలోచించి, ప్రత్యర్థులు మాట్లాడుతూనే ఉంటారు, చట్టపరంగా మనం ఏం చేయాలి, ఆ లిమిట్స్ పరిధి దాటకుండా మాత్రమే తన విధి నిర్వహణలో భాగంగా చేస్తూ ఉండాలన్నమాట. అంతేగాని పొలిటికల్గా క్రిటిసైజ్ చేశారు కాబట్టి, ఆయన అన్నాడు కాబట్టి నేను చేశాను అని అంటే అది కుదరదు. ఓకే. క్రిటిసిజం అనేది కామన్గా ఉంటూనే ఉంటుంది. ఓకే. సార్, బేసిక్‌గా ఒక విచారణ అనేది ఎలా ఉంటుంది స్టేషన్‌లో? అంటే రీసెంట్‌గా ఒక యాక్టర్స్ కూడా చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు. సో, మీకు తెలిసే ఉంటది. అన్నమయ్యలో యాక్ట్ చేసిన కస్తూరి గారు కూడా ఈ మధ్య సో, జైలుకెళ్ళి రావటం. సో, ఆవిడ వచ్చిన తర్వాత ఒక యూట్యూబ్ ఛానల్‌కి ఇంటర్వ్యూ ఇస్తూ, సో, ఎవ్వరైనా కూడా సో, నుంచోవాల్సిందే అలాగా మనం బట్టలు లేకుండా అక్కడ అన్నట్టు మాట్లాడారు ఆవిడ. సో, ఒక విచారణ అంటే ఇలాంటి కేసుల్లో గానీ, లేకపోతే మర్డర్ చేసిన కేసుల్లో గానీ, విచారణ అనేది నార్మల్ పీపుల్‌కి అలానే ఒక వీఐపీ 'అల్లు అర్జున్' గారు లాంటి వాళ్ళకి ఏమన్నా సెపరేట్ ఉంటుందా? లేతే ఆ విచారణ అనేది అందరికి ఒకేలాగా వర్తిస్తుందా? అసలు ఎలా ఉంటుంది సార్ ప్రాసెస్ ఇది? జనరల్‌గా మాట్లాడుకుంటే ప్రతి ఒక్కళ్ళు గుడ్డిగా ఏం చెప్తారంటే, చట్టం దృష్టిలో అందరూ సమానమే. ఇది కామన్ స్లోగన్ అనమాట. చట్టం దృష్టిలో సామాన్యుడైనా లేకపోతే అంబానీ అయినా సమానమే అని మనం మాట్లాడుకోవటానికి మాత్రమే బాగుంటాయి ఇవన్నీ. నిజంగా ఒక సామాన్యుడు పోలీస్ స్టేషన్కి వెళ్తే ట్రీట్ చేసే విధానం వేరుగా ఉంటుంది. ఒక వివిఐపి పోలీస్ స్టేషన్కి వెళ్తే ట్రీట్ చేసే విధానం వేరుగా ఉంటుంది. కానీ ద ప్రొసీజర్ మాత్రం కామన్గా ఉంటుంది. ఒక ఎఫ్ఐఆర్ జరిగిన తర్వాత దానికి అది బెయిల్బుల్లా నాన్ బెయిల్బుల్లా అని చూసుకోవటం, 41A నోటీసులు ఇవ్వాలా లేదా అని చూసుకోవటం, ఇచ్చిన తర్వాత ఇంటరాగేషన్ అనే పేరుతో అక్కడికి పిలిపించడం. ఇంటరాగేషన్ అంటే ఏం చేస్తారు దీంట్లో ఇన్సిడెంట్లో? రీజన్ క్రియేట్ చేయాలన్నా కానీ ఇంటరాగేషన్ చేయడం కోసం నువ్వు ఎందుకు వెళ్ళావు అక్కడికి, పరిమితులు లేకుండా, నీకు అనుమతులు లేకుండా ఎందుకు వెళ్ళావు, అలా ఎందుకు మాట్లాడంటే ఇదంటే ఏంటంటే ఒక పొలిటికల్ మెస్ వల్ల జరిగిన అధికార దుర్వినియోగం కూడా ఇక్కడ కొంత కనిపిస్తూ ఉంది. అంటే ఇప్పుడు గణేష్ నిమజ్జనాలు జరిగేటప్పుడు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత ఎవరికి ఉంది? పోలీసులు. నిజంగా ప్రివెంటివ్ యాక్షన్ అల్లు అర్జున్ అక్కడికి వస్తున్నాడు అని తెలిసినప్పుడు అక్కడికి రాకుండా ఆపాల్సిన బాధ్యత ఎవరికి ఉంది? పోలీసులకు ఉంది. అతను వస్తున్నాడనే ఇన్ఫర్మేషన్, అంటే మేము పర్మిషన్ ఇవ్వలేదు నువ్వు వెళ్ళావు అంటున్నారు. పర్మిషన్ ఇవ్వకుండా నువ్వు వెళ్ళావు అని అంటే వెళ్ళే సమయంలోనే ఇప్పుడు కొంతమంది రాజకీయ నాయకులు మనం చూస్తే, రేపు ఏదైనా సభ జరుగుతుంది అని అనుకుంటే ప్రత్యర్థుల్ని అక్కడికి వెళ్లకుండా ముందుగా హౌస్ అరెస్టులు చేసేస్తూ ఉంటారు. ఇదే రేవంత్ రెడ్డి గారు ఎవడరా పోలీసు నా ఇంట్లోకి వచ్చిందని మాట్లాడిన మాటలు లేవా? ముడ్డు మీద తంతా అని మాట్లాడిన మాటలు లేవా? ఆ రోజు పోలీసుల మీద ఏమైనా ఈయనకి అత్యంత గౌరవం, ఈ రోజు ఉన్నటువంటి గౌరవం ఆ రోజు లేకుండా పోయిందా? సో ఇదే విధంగా ప్రివెంటివ్ యాక్షన్ అనేది ఇక్కడ తీసుకోలేదు. పోలీస్ వైఫల్యం ఇక్కడ కొంత కనిపిస్తుంది. ప్రివెంటివ్ యాక్షన్ ఏంటి? అనుమతులు లేకుండా వస్తున్నాడు అనే ఇన్ఫర్మేషన్ అక్కడ ఉన్న కానిస్టేబుల్స్, అక్కడ డ్యూటీలో ఉన్న ఎస్ఐఓ లేకపోతే అక్కడ ఉన్న ఇది ద్వారా పై అధికారులకు తెలిసింది. ఇమీడియట్ గా ఆ కాన్వాయ్ని నువ్వు అక్కడే ఆపేయాలి. థియేటర్ దాకా రానివ్వకూడదు. థియేటర్ దాకా నువ్వు రానిచ్చావంటే నీ వైఫల్యమో కాదా? డిపార్ట్మెంట్ ఇక్కడ పనిచేస్తున్నట్ట చేయడం లేదట, అక్కడ దాకా రానివ్వకూడదు. మీకు అనుమతి లేదు, మీరు ఖచ్చితంగా ఆగి తీరాలి అంటే అల్లు అర్జున్ ఏమన్నా నిజంగా రియల్ లైఫ్ లో హీరోలాగా పోలీసులను కొట్టుకుంటా, లేదు నేను నా అభిమానుల కోసం మాత్రం వెళ్తాను అని చెప్పే సందర్భాలు ఉంటాయా? రావద్దు, పర్మిషన్ లేదు, యూ షుడ్ నాట్ కమ్ అంటే ఒక లెటర్ ద్వారా కానీ నువ్వు రావడానికి వీల్లేదు అని అక్కడ డిఎస్పీను
లేకపోతే డీసీపీను, ఆ స్థాయి కూడా కాదు, ఒక ఎస్ఐ వెళ్ళి అక్కడ నించొని 4 కానిస్టేబుల్తో నించొని మమ్మల్ని దాటి వెళ్ళడానికి వీలు లేదు అని చెప్తే అక్కడ పరిస్థితి ఏమన్నా చేజారిపోద్దా? ఎందుకు జనాలకి లాఠీలతో కొడుతూ పక్కకు నెడుతూ ఆయన కాన్వాయ్కి దారివ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది? సో డిపార్ట్మెంటల్ ఫెయిల్యూర్ అనేది కూడా కొంత ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో ఓవరాల్గా ఇది ఎవ్వరూ ప్లాన్ చేసింది కాదు. ఇక చందు మనం చూసుకుంటే ఎవ్వరూ కావాలని చేసింది కాదు. ఒక డెసిషన్స్ పొలిటికల్ ఇక్కడ మేకర్స్, రూల్ మేకర్స్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు రూల్ చేస్తున్న వ్యక్తులు రేవంత్ రెడ్డి గారు కానీ, కేటీఆర్ గారు కానీ, వీళ్ళంతా క్రియేట్ చేసిన ఒక మెస్ ఇది. ఓకే సార్, దీనికి బలైన వ్యక్తి అల్లు అర్జున్. ఓకే